హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పట్లాగే కాకుండా ఈరోజు కొంచెం రిలాక్స్‌గా అయితే నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఎందుకు ఇంత రిలాక్స్‌గా స్టార్ట్ చేశానంటే, ఎప్పుడు పొద్దుగాల లేవగానే ఫాస్ట్‌గా టిఫిన్ చేయాలి. ఇక పిల్లలకి ఏదో ఒకటి పెట్టి వాళ్ళని రెడీ చేసి స్కూలుకి పంపియాలి. ఇదే పని ఉంటదిగా. ఈరోజైతే నాకు టిఫిన్ చేసే పని లేదు. ఇంకా మా పిల్లలనైతే స్కూలుకి కూడా పంపే పని లేదనమాట. వాళ్ళిద్దరికీ సెమిస్టర్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఒక 2 డేస్‌లో అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఈరోజు, రేపో అయితే వాళ్ళిద్దరికీ ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. అందుకే ఇంకా నేను నిదానంగా పొద్దున వాళ్ళకి మిల్క్ షేక్ చేసి ఇచ్చాను. టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇక మా సారేమో పొద్దుగాల బయటికి పోయిండు. ఆయన బయటికి పోతప్పుడు కూడా ఆయనకు కూడా మిల్క్ షేక్ ఇచ్చిన. అది తాగిన ఒక 2, 3 అవర్స్ దాకా ఆకలి కాదు కదా! ఇక నిదానంగా పిల్లలకు వంట చేయొచ్చులే అన్నట్టుగా అయితే ఇక ఫస్ట్ అయితే ఇక్కడ రెడీ అయిపోతున్నాను. నేను ఈరోజు తలస్నానం చేశాననమాట. జుట్టు ఆరిపోయిన తర్వాత జుట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత వంట చేయాలి. వంట అంటే చాలా సింపుల్‌గానే అయిపోతది నా వంట. మీ అందరికీ తెలుసుగా నేను ఎంత సింపుల్‌గా చేస్తానో. అన్నం వండాలి. తర్వాత దొండకాయ ఉందనమాట. దొండకాయ ఫ్రై అన్నా, కూరనన్నా చేస్తే సరిపోతది. ఇక ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత మా విష్యుని, మా కన్నయ్యని ఒక గంట సేపు చదివిస్తా. ఆ తర్వాత మంచిగా రిలాక్స్ అవుతా. ఇక నేనైతే రెడీ అయిపోయినా. ఎప్పటి లెక్కనే ఇయాల కూడా సింపుల్‌గానే రెడీ అయినా. ఇక నేను దొండకాయలు కోసిన, ఒక ఉల్లిగడ్డ, ఒక 2 కరివేపాకు రింబలు తీసుకొని ఆడబెట్టుకొని, ఇక దొండకాయ ఫ్రై చేద్దామని అయితే హీటర్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నా. నేను చెప్పాను కదా! నా ఆయిల్ డబ్బా ఎప్పుడు పైననే ఉంటది. చేతి పెడితే నాకు ఆయిల్ అందాలనమాట. అంత దగ్గరగా ఉంచుకుంటాను. ఒక 2 స్పూన్ అంతా ఆయిల్ పోసిన. నేను చాలా వరకైతే కూరగాయలు చాలా సింపుల్‌గా వండుతానండి. ఆయిల్ వేడయ్యేలోపు టైం ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టుగా ఇంక కుక్కర్ తీసుకొని, ఇంక కుక్కర్‌లో నీళ్లు పోస్తున్నా. 2 గ్లాసులకి ఒక 4 గ్లాసులయితే నీళ్లు పోస్తా. ఇక ఎట్లాగో కుక్కర్‌లో నీళ్లు పోసినాం కదా! ఒక 2 గ్లాసులు నీళ్ళు తాగితే సరిపోతదని చెప్పి నేను కూడా తాగిన. ఇక కుక్కర్ మూత పెట్టి ఇక పక్కన హీటర్ ఉంటది కదా! హీటర్ మీద అయితే అన్నం పెట్టిన. ఈలోపైతే ఆయిల్ మంచిగా వేడైపోయింది. ఇక జీలకర్ర, ఆవాలేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టిన. అవి గిట్ల ఫ్రై అయినాయో లేదో అప్పుడే ఇక దొండకాయలు మొత్తం ఒకేసారి ఏసుకుంటున్నా. నేనెప్పుడైనా సరే కొన్ని ఫ్రై చేసినా గూడా ఆనియను దాదాపుగా కూరగాయలతో పాటే వేస్తానండి. ఫస్ట్ ఆనియన్ వేసి సెపరేట్‌గా ఫ్రై చేయను. కొన్నిటికైతే అట్లా చేస్తా. వంట అంటే అట్లా చేయాలి, ఇట్లనే చేయాలని చెప్పి రూల్ ఏం లేదు. మనకెట్లా నచ్చితే, ఎట్లొస్తే అట్లా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. నాకు కొంచెం బద్ధకం ఎక్కువ కాబట్టి నేను చాలా సింపుల్‌గానే చేస్తా. ఇక దొండకాయలు ఉడుకుతందుకు ఒక 10 నిమిషాల టైం కావాలి. అందుకని బయట చింతపండు ఎండబెట్టడానికైతే తీసుకొచ్చానండి. నేను చింతపండుని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటాను కదా! ఎప్పుడు ఫ్రిడ్జ్‌లోనే పెడతాను. అయితే ఫ్రిడ్జ్‌లో కొంచెం అప్పుడప్పుడు మొత్తం తడి తడిగా అయిపోతది కదా! ఒక నెల రోజులకొకసారి, ఇంకా ఎక్కువ టైం ఉంటే 2 నెలలకొకసారి అయితే బయటికి తీసి చింతపండునైతే ఎండబెడతా. చింతపండుని ఎండబెట్టిన తర్వాత బట్టలు కూడా మిషన్‌లో ఏసేసిన. ఇక బట్టలు ఆరేద్దామని చెప్పేసి బట్టలన్నిటిని బయటికి తీసుకుంటున్నా. మీ అందరికి ఒక ముచ్చట చెప్తా. ప్రతి హౌస్ వైఫ్‌కి ఇంట్లో చేసే కొన్ని నచ్చిన పనులుంటాయి. కొన్నేమో పని చేయాలంటే చిరాకు తెప్పించే పనులు కూడా ఉంటాయి. నాకైతే బట్టలు ఆరేయడం, గిన్నెలు తోమడం అయితే తెగ ఇష్టము. నేను బట్టలు ఆరేయాలన్నా, గిన్నెలు తోమాలన్నా కూడా ఎప్పటివప్పుడే గిన్నెలు పొద్దుగా 5, 6 సార్లు అయినా కూడా మంచిగా తోముతా. బట్టలు కూడా అంతే నీట్‌గా ఆరేసుకుంటా. మా బట్టలతో పాటుగా ఇంకా 10 మంది బట్టలు తెచ్చి ఆరేయమన్నా గూడా నేను ఈ కాళ్ళని మొత్తం మంచిగా ఆరేసుకుంటా. తర్వాత ఎన్ని గిన్నెలున్నా మంచిగా తోముకుంటా గానీ, నాకు ఇల్లు తుడవాలంటే మస్తు ఏడుపొస్తదండి. అసలు నాకు ఇల్లు తుడవడం ఎందుకో నచ్చదు. కాకపోతే ఇక మనం హౌస్ వైఫ్‌గా ఉన్నంత కాలం చెయ్యాలి గదా! ఇల్లు తుడవాలి గదా! ఎట్లాగో నీట్‌గా పెట్టుకోవాలి కాబట్టే నేను ఇల్లు తుడుస్తా. కాకపోతే నాకు ఇల్లు తుడవడం అయితే చాలా చిరాకుగా అనిపిస్తది. ఎందుకో నాకది ఇష్టం లేని పనిగానే అనిపిస్తది ఎప్పుడైనా. ఇక అదంతా పక్కన పెట్టండి. ఇక మంచిగా చూస్తుండ్రు కదా! మీకు చెప్పినట్టే ఇక బట్టలన్నిటిని దండం మీద మంచిగా పరుచుకొని ఇక లోపలికెళ్ళిపోయినా. అయితే ఎప్పటినుంచో నా కూరలా అల్లం ఎల్లిగడ్డ ఏస్తలేను గదా! ఆ పేస్ట్ అయిపోయింది. మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీయాలి, గీకాలే. మళ్ళీ ఇవేవో ఇక్కడ ఎల్లిపాయలు చాలా చిన్నగా ఉంటాయన్నమాట. అందుకే ఎప్పుడు రేపు చేద్దాంలే అని చెప్పి వాయిదా వేసుకుంటూ వస్తున్నా. మరి మీ అందరికీ డౌట్ రావచ్చు. ఎప్పటినుంచో వాయిదా వేసుకుంటున్నావు గదా! మరి ఈరోజు ఎందుకు ఎల్లిపాయ పొట్టు తీస్తున్నావు అని జెప్పి. మేము చికెన్ తెచ్చుకోక 15 రోజులు అయిపోతుంది. ఇక రేపటి ఎల్లుండి మా సార్ తెచ్చే ఆలోచనలో ఉంటాడు. ఎట్లాగో తెస్తాడు ఇగ. నేను గూడా అంటా, చికెన్ తేక 15 రోజులు అవుతుంది గదా! పోయి తీసుకురావచ్చుగా అంటే ఇగ మా సార్ గూడా తెస్తాడు. అందుకని
అల్లం ఎల్లిగడ్డ కావాలి కదా చికెన్లకు, అది లేని కూర వండను నేను. అందుకే ఇక అల్లం ఎల్లిగడ్డ అయితే వెల్లిపాయలకు నూనె రాసుకుందామని చెప్పేసి మొత్తం పాయలన్నీ ఒలుచుకున్నాను. ఇక ఈడికొచ్చిన ఇక దొండకాయ ఉడికిపోయింది కాబట్టి ఒకసారి కలిపేసుకున్న. ఆ తర్వాత వెల్లిపాయలకైతే ఆయిల్ రుద్ది వాటిని ఎండబెట్టిన తర్వాత నేను పైన పొట్టు తీస్తాను. అప్పుడైతే మనకు ఈజీగా వస్తుంది. కొన్నిసార్లు ఇట్లా బయట ఎండబెడతా కదా, ఎండబెట్టిన తర్వాత ఒక సంచి తీసుకుంటా. అదే అండి, మనం కూరగాయలు కూడా తెస్తాం కదా, సంచి అన్న బస్తాన్న తీసుకొని దాంట్లో వేసి ఒక 2 సార్లు అటు ఇటు తిప్పి కింద బండ కొట్టినాం అనుకో, పొట్టు అంతా మంచిగా ఊసి వస్తుంది. మనం ఈజీగా అయితే అల్లం ఎల్లిగడ్డ నూరుకోవచ్చు ఇక మిక్సీలో వేసుకొని. ఇక ఇక్కడ దొండకాయలు ఉడికిపోయినాయి. గిత్తత పసుపు వేసుకున్న, 1 టేబుల్ స్పూన్ అంత కారము, 1.5 టేబుల్ స్పూన్ అంత సాల్ట్, 1 ధనియాల పొడి వేసుకొని ఫస్ట్ అయితే అంతా కలిపేసుకుంటున్నాను. నేను 1 కేజీ దొండకాయలు వండుతున్నాను. 1 కేజీకి నేను 1 టేబుల్ స్పూనే కారం వేసాను. ఎందుకు అంటే మా ఇంట్లో వాళ్ళు చాలా చప్పగా తింటారు. ఇక మా సారు, మా పిల్లలు అన్నం తక్కువ కూర ఎక్కువ అనమాట. అందుకే వాళ్ళకు కారం లేకుండా ఇలా చాలా చప్పగా వండుతాను నేను. ఉప్పు కారం వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అయితే అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకొని ఇక నేను దించేస్తానండి. మీరు అందరు ఏమనుకున్నా సరే నేను ఇట్లనే కూర వండుతా, టేస్ట్ మంచిగా ఉంటుంది, మాకైతే నచ్చుతుంది. మరి మీకు నచ్చుతుందో లేదో. ఇక నా దొండకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇక ఈరోజు ఏం పని ఉందండి, అన్నం వండినా దొండకాయ కూర వండినా. ఇక పొద్దున్నుంచి ఉన్న గిన్నెలన్నిటిని తోమేస్తున్నా. నేను వండింది ఒకటే కూర, కానీ మీకు గిన్నెలు చూపిస్తా ఎన్ని ఉంటాయో. ఇక మరి ఇంట్లో పిల్లలు ఉండరు కదా, ఎప్పుడు అప్పుడే ఇన్స్టెంట్గా కొన్ని చేయాల్సి వస్తుంది. నైట్ చపాతీని మిగిలితే మా విషు ఎగ్ రోల్ చేయి మమ్మీ అంటే చపాతీ రోల్ చేసి వాళ్ళిద్దరికి ఇచ్చేసాను. ఇక గిన్నెలు తోమడం అయిపోయింది. ఇంకా ఇంకో పని ఉంది, అది కూడా చూపిస్తా. చూస్తున్నారు కదా, ఈ సామాన్ అంతా నిన్న ఫ్లిప్కార్ట్లో వచ్చిందండి. గ్రోసరీస్ అయితే ఆర్డర్ చేసిన. అయితే చాలా సామాన్ ఆర్డర్ చేసినాం కదా, మళ్ళీ కిచెన్లో అయితే పట్టడానికి ప్లేసే లేదు. మళ్ళీ కిచెన్ మొత్తం క్లీన్గా చేసినాక ఏడేడ కొంచెం స్పేస్ అవుతుందో ఆడాడ ఈ సామాన్లు అంతా సదురుకోవాలి. మా విషుకి ఈ మధ్య ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. తనకి ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఒక 15 డేస్ టైం పడుతుంది. అప్పటి వరకు నేను ఈ సామాన్ అయితే ఇక్కడనే ఉంచుతా. ఏమేమి సామాన్ వచ్చిందో నేను చూపిస్తా. ఇక చూడండి, మా ఇంట్లో గ్లాసెస్ అయితే చాలా ఉంటాయి. మళ్ళీ నిన్న మా సార్కి ఏమనిపించిందో ఏమో, నిన్న బయటికి పోయి వస్తా ఇగో ఇదైతే పట్టుకొచ్చిండు. ఏంటిది ఇదంటే ఏదో జ్యూస్ పోసుకుంటానుకంట. ఆల్రెడీ చాలా గ్లాసులు ఉన్నాయండి, ఒక 12 ఏమో ఉన్నాయి. 1 సెట్లో 6 వస్తాయి కదా, నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. అవి పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పేసి నాకు హెడేక్ వస్తుంటే ఇగో మళ్ళీ ఇది ఇచ్చి పెట్టిండు. నేను దీన్ని కూడా మీకు చూపిస్తా. ఇట్లా వచ్చినాయి. ఈ 6 గ్లాసులు వచ్చేసేమో గాజు గ్లాసులు, ఇదేమో ప్లాస్టిక్ దండి. నేను ఇది కూడా గ్లాసుదేమో అనుకున్నా. చూసినరా, ఇవి సైజు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. ఓపెన్ చేయట్లేదు, ఎందుకు అంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయని చెప్పిన కదా, ఇవైతే లోపల పెట్టేస్తా. మా సార్ మరి ఎందుకు తెచ్చిండో ఏవో, ఇక ఆయన ఏమన్నాలో కూడా నాకు అర్థమే కాదు కొన్నిసార్లు అయితే. ఇక నిన్న తేంగని ఏంటంటే ఏం తెచ్చిందని మనం తెలుసుకోవాలి కదా, అందుకని ఇంకో మా పిల్లలు ఇట్లా ఓపెన్ చేసి పెట్టిరు. గ్రోసరీస్ అయితే నేను చూపిస్తా. సామాన్ ఇక్కడనే ఎందుకు పెట్టినా అంటే ఇక్కడ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది. నిన్న ఇక్కడ ఫ్రిడ్జ్ పక్కకు మాకు సైకిల్ ఉండే కదా, వేరే సార్ వాళ్ళకి అవసరం ఉంటే సైకిల్ ఇచ్చేసిన. ఇక ఈ సామాన్ అంతా ఏడబెట్టాలో తెలియక ఈడైతే కుప్ప పెట్టిన. ఎందుకు అంటే మళ్ళీ అక్కడ ఇక్కడ పెట్టింది అనుకో, మంచం కింద అక్కడ ఇక్కడ పిల్లలు అటు ఇటు ఆడుతుంటారు కదా. కొన్ని ఆయిల్ ప్యాకెట్లు కూడా ఉన్నాయి, అవన్నీ పగిలిపోతాయని చెప్పేసి ఇక్కడ వేసిన. ఇక్కడైతే ఒక 10 రోజుల పాటు వీటిని ఎవ్వరు ముట్టుకోరు. ఫ్రిడ్జ్ పక్కకి నేను ఇక్కడనే అయితే వాటర్ హీటర్ పెడతా, బకెట్ పెడతాను కదా, దీని పక్కన వేసిన. మాకైతే బీహార్లో మస్తు ఉబ్బరిస్తుంది, వేడి నీళ్ళతోనైతే అవసరం లేదు, అందుకని వేసిన. ఏమేమి తీసుకొచ్చినా చూపిస్తా. ఈ జ్యూస్ గురించి అయితే చెప్పిన కదా, ఇగో ఈ గ్లాసులు అయితే మా సార్ తీసుకొచ్చిండు. నేను చెప్పిన అయితే ఒక్కటి కూడా తీసుకురాడు, కానీ ఆయన పోతాడు కదా, పోయినప్పుడు మరి ఎట్లా తీసుకొస్తాడో మరి ఎవరు చెప్తారో కూడా నాకు ఏం అర్థం కాదు. చెప్పనివి చేస్తే చాలా చిరాకు వస్తారు కదా. ఇక ఇవి అయితే పక్కన పెడతా. ఇక సామాన్ అయితే చూపిస్తాను నేను. ఫస్ట్ ఏమేమి సామాన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి.
ఎందుకు ఇవన్నీ ఇక్కడ ముంగడేసుకున్నా అంటే నేను చెప్పిన కదా 10-15 రోజుల దాకా సామాన్ ముట్టుకోనని. ఒకసారి చదువుకున్నాం అనుకో సరిపోతుంది. మళ్ళీ ఇదంతా వేయడం అయితే మంచిగా ఉండదు కదా. బయట ఎండ ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది. ఎండ వచ్చినప్పుడేమో చాలా బ్రైట్ గా మంచిగా కనిపిస్తుంది వీడియో. ఇక ఎండ పోగానే ఇక ఇట్లా చీకటిగా నా ముఖం నల్ల నల్లగా కనిపిస్తుంది. ఇక ఇదంతా పక్కన పెట్టుది. మొన్న మేమైతే రెస్టారెంట్ పోయినాం కదా. రెస్టారెంట్ లో నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నా కదా. ఇక ఇంటికి వచ్చినాక మా సార్తో అన్నా కదా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎందుకు ఆర్డర్ చేసుకున్నానో, చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే మంచిగా ఉండేది, నాకైతే బిర్యానీ తినాలనిపిస్తుంది, రేపటి ఎల్లుండి అయితే బిర్యానీ తినడానికన్నా వెళ్దాము లేకపోతే బిర్యానీ చేసుకున్నాం అంటే మా సార్ ఏం చేసిండో తెలుసా, ఎవరైనా తినాలనిపిస్తుంది అంటే బిర్యానీ దగ్గరకన్నా తీసుకుపోతారు లేకపోతే ఇంట్లో చేసుకొని చికెన్ తెచ్చిస్తారు. మా సార్ అయితే 20 కిలోల బియ్యం తీసుకొచ్చిండు. ఇది ఒక 10 కిలోలు ఇది ఒక 10 కిలోలు 20 కిలోలు తీసుకుంటారు అనవసరంగా డబ్బులు దండగా. ఇక ఏమన్నా అంటే నువ్వే కదా బిర్యానీ తినాలనిపిస్తుంది, నువ్వే కదా అడిగినావు అని చెప్పేసి ఇక దాన్ని మొత్తం సాగరిస్తారు. ఇక సర్లే అండి ఇదైతే పక్కన పెట్టేసుకుంటా. అవైతే 20 కిలోల బాస్మతి బియ్యం అండి. మరి ఈ రోజు అయితే మేము అందరం చికెన్ తింటాము. మన మా సార్ చికెన్ తెస్తాడో తేడో అనేది ఏకపోయినా ఇక మన ఛానల్లో చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఇవే చేస్తాయి. ఇక ఆ 20 కిలోల బియ్యం అయితే అయిపోగొట్టాలి, కడుపు నింపుకుంటా చేస్తా. ఇక మా పిల్లలు తినడానికి అయితే ఈసారి మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ చేసినామండి. మొన్నటి దాకా పార్లేజీ చేసేది. పార్లేజీ పాలలో అద్దుకొని తింటారు కదా, అప్పుడు కొంచెం చాలా స్వీట్ గా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇది మ్యారీగోల్డ్ అయితే 3 చేసినాము. దీన్ని కూడా సజరేసుకుంటా. ఇక నెక్స్ట్ వచ్చేసేమో నూనె ప్యాకెట్లు. మేము ఇంట్లో అయితే 1 kg ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయిగా, ఇవే వాడతాము. లీటర్స్లలో వస్తుంది కదా క్యాన్లలో, అవైతే తీసుకోమండి. దీంట్లోనే చాలా డిఫరెంట్ గా తీసుకుంటాం. ఒకసారేమో ఫార్చ్యూన్, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్, ఇవన్నీ అయితే తీసుకుంటాం. ఒక 10 ప్యాకెట్లే తీసుకుంటాము. నూనె ప్యాకెట్లు అన్ని పక్కన పెట్టా. దీంట్లో అయితే ఒక 3 ఉన్నాయి, 4 కదా. ఈ ప్యాకెట్ వచ్చేసి 5, ఇది వచ్చేసేమో 6, 7, 8, 7 ఓకే 9 ఉండరా అదే కింద వాడితో 9, ఇది ఒకటి 10 ఆయిల్ ప్యాకెట్లు అయితే వచ్చినాయి. 10 ఆయిల్ ప్యాకెట్ చేసిండు మా సారు. ఇక 10 చేసినా 12 చేసినా కూడా మాకైతే ఒక 1.5 month, ఒక 2 months అయితే వస్తాయి అవి. ఇక గిన్నెల సబ్బులు దేమంటానేమో ఇగో ఇట్లా చేసిండు. నేను ఏమంటా అంటే ఇలాంటివి ఇంట్లో ఉన్నప్పుడు 10 రూపాయల సోప్స్ వస్తాయి కదా, అవి తెచ్చుకుంటే చాలా మంచిగా ఉంటాయి. ఇవైతే వెంటనే కరిగిపోతాయి అని చెప్తే బయటదేమంటే ఇక బయటికి ఎవరు పోతారు అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ లోనే ఆర్డర్ చేసిండు. ఇగో ఇవి కూడా 4. మరి గిన్నెలు రోజు 4-5 సార్లు తోమాలి కదా, మరి ఈ మాత్రం కావాల్సిందే ఖచ్చితంగా నెలకు. గిన్నెల సోపులు. నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం మ్యాగీ అండి. నేను ఖచ్చితంగా సాటర్డే రోజు మా పిల్లలకు మ్యాగీ చేసి పెడతాను. అప్పుడప్పుడు సండే కూడా, మిగతా రోజులంతా వాళ్ళు టిఫినే తింటారు. ఇంకా కొన్నిసార్లు ఈవినింగ్ పాలు తాగలేదు అనుకో మ్యాగీ చేసి పెడతా. అందుకే మా సార్ అయితే 2 మ్యాగీ ప్యాకెట్లు అయితే బుక్ చేసిండు పిల్లల కోసం. దీంట్లో 12 వస్తే దీంట్లో 12 వస్తాయి కదా. దీన్ని కూడా పక్కన వేసేసిన. ఇంట్లో మ్యాగీ అయిపోయింది, ఇది ఎట్లాగో తీయాల్సి వస్తుంది. ఇదైతే పక్కన పెట్టుకుంటా. ప్రస్తుతానికి అయితే ఉండదు అది. ఓ పడిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ గోధుమ రవ్వ ఉప్మా. నేను 3 కిలోలు చెప్తే మా సార్ చూసిందా ఒకటే ప్యాకెట్ బుక్ చేసిండు. నాకు 2 months రావాలని చెప్పేసి నేను 3 కిలోలు చెప్పిన. ఇది ఏం చెప్పాలి, కొన్ని ఏమో చెప్పనేమో అట్లా చేస్తారు, చెప్పిన ఏమో ఇట్లా సగం సగం చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ కూడా పిల్లలకి మిల్క్ షేక్ చేస్తాను కదా అప్పుడప్పుడు, వాళ్ళ కోసం అయితే డేట్స్ తెప్పించాను. నేను కూడా ఖాళీ టైంలో తింటూ ఉంటాను అనమాట. ఇవైతే 1 kg ఉన్నట్లే, లోపల 2 వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కిస్మిస్ అండి. ఇంట్లో కిస్మిస్ కూడా అయిపోయింది. అందుకే ఇక మా సార్కి చెప్పిన కిస్మిస్ కూడా కావాలంటే తను
ఆర్డర్ చేసి పెట్టిండు. నెక్స్ట్ వచ్చేసి ఇవి వాల్నట్స్ అండి. నేను మా పిల్లలకి ఖచ్చితంగా నేను డ్రై ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాను. బాదము, తర్వాత క్యాషు, కిస్మిస్, ఇంకో వాల్నట్స్, తర్వాత ఇందాక డేట్స్ చూపించినాయి కదా డేట్స్, ఇవన్నీ అయితే మా పిల్లలకి ఇస్తూ ఉంటాను. వాళ్ళు కూడా మంచిగా చక్కగా తీసుకుంటారు. ఇవి వచ్చేసేమో బాదము, ఇవి కూడా 1 kg చేసినాం. దీంట్లో కూడా 2 ఉన్నాయి. నేను ఇది చెప్పలేదు, అదే కసూరి మేతి అంటారు కదా, ఇది నేను చెప్పని ఆయన ఎందుకు ఆర్డర్ చేసిందేమో, ఇదైతే నేను చెప్పలేదు. నెక్స్ట్ వచ్చేసి అంజీర్ ఉంటది కదండి, ఇది కూడా ఆర్డర్ చేయించిన. నేను పిల్లలకి హెల్తీగా మిల్క్ షేక్ చేద్దాం అనుకుంటున్నా. ఈ మధ్య కాలంలో అంజీర్ అయితే హెల్త్ చాలా మంచిదని విన్నాను నేను, అందుకని నేనైతే ఆర్డర్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి రస్నా, ఇన్స్టెంట్ రస్నా. ఇగో నేను ఇది కూడా చెప్పలేదు, మా సార్ ఇది కూడా బుక్ చేసిండు. నెక్స్ట్ మా కన్నయ్య కోసం టమాటో సాసు. ఇక ఇంట్లో పిల్లలకి బ్రెడ్ చేస్తాం కదా, బ్రెడ్ పైన పెట్టుకోవడానికి ఇక్కడ జాము ఒక్కటే చేసిండు. ఈ ఒక్కటైతే నెల రోజులు కూడా రాదు కదండి, ఒక 15 రోజులు కూడా రాదు. నేనైతే 1 kg చేయమని చెప్పిన. ఇది 250 grams ఏమో ఉన్నట్టుంది, లేదండి 100 grams ఉంది. ఇదైతే మా పిల్లలకైతే ఒక వారం రోజులు వస్తుంది. అవసరం ఉన్నాయేమో ఎక్కువ చేయడు, అవసరం లేనివేమో ఎక్కువ చేస్తాను. ఇందాక చూసిన కాదు 20 కిలోల బాస్మతి బియ్యం అంటేనే నాకు కోపం వస్తుంది. 2 వారాలకి ఒక్కసారి ఉప్మా చేసినా కూడా నువ్వు రోజు ఉప్మానే చేస్తున్నావు అని చదువుతాడు మా ఇంట్లో మా సారు. కానీ మేము ఉప్మా ప్యాకెట్లు ఎందుకు చేసినా నాకు అర్థమవుతలేదు. ఇక మా సార్కి అయితే రోజు ఉప్మానే చేసి పెడతా. ఇన్ని ప్యాకెట్లు ఎందుకు చేసిండో ఏమో, నేను 1 kg చేయమని చెప్పిన. నాకు అందుకే మా సార్తో మస్తు కోపం వస్తుంది. ఫోన్ ఇయ్యి నేనే బుక్ చేస్తా అంటే, లేదు నువ్వే సామాన్ చెప్పాలి, నేను సెర్చ్ చేయాలి, నేనే బుక్ చేయాలన్నట్టుగా అయితే మా సార్ చేస్తూ ఉంటాడు. చక్కెర అండి, నేను 2 kg చక్కెర చెప్పిన, ఆయన 1/2 కిలో చక్కెర చేసిండు. సర్ఫ్, నెల రోజులకి సర్ఫ్ సరిపోతుందా బట్టలు ఉతకడానికి? లిక్విడ్ చేయమంటేనేమో చెయ్యడు, ఇదేమో నెల రోజుల కోసం చేసిండు. ఇక నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా, తర్వాత సాంబార్ మసాలా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీహార్లో గసగసాలు కూడా దొరకవు, అందుకే నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నా. ఇక అప్పుడప్పుడు మంచిగా చల్లగా ఉన్నప్పుడు పిల్లలకు వేడివేడిగా, మా సార్కి వేడివేడిగా సూపులు చేసి పెట్టాలి కదా, అందుకని ఈ 2 ఫ్లేవర్లు అయితే ఆర్డర్ చేసుకున్నా. ఇది వచ్చేసేమో మిక్స్డ్ వెజిటేబుల్ సూపు, ఇది వచ్చేసేమో ఓన్లీ టమాటో అనమాట. వేడిని మంచిగా వేడి చేసుకొని దాంట్లో ఈ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేస్తే మంచిగా వేడిగా గరంగా సూప్ అయితే రెడీ అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఈ గ్లాసులు కూడా ఇక్కడనే పెడతా. ఎందుకు అంటే చెప్పినా కదా, కిచెన్ ని మొత్తం నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సామాన్ మొత్తం సదరాలే. విషుకి ఎగ్జామ్స్ ఉంది కాబట్టి ఇప్పుడు నాకు టైం లేదు, అందుకని చెప్పి ఇది ఇక్కడనే పెడుతున్నా. విషుకి ఎగ్జామ్స్ అయిపోయినాక 15 రోజుల తర్వాత ఈ సామాన్ అంతా ఇక్కడ నుంచి తీసి లోపలైతే సదురుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి అవన్నీ చూపించే వరకు టైం అయితే 1:30 అవుతుంది. మా పిల్లలు అన్నారు కదా ఆకలి అవుతుంది మమ్మీ అన్నం పెట్టంటే వాళ్ళిద్దరికి చెరొక ప్లేట్లో అన్నం పెట్టిన. ఇక నేను తినడానికి కూడా అన్నం దొండకాయ కూర వేసుకున్నా. ఇక మా పిల్లలు అయితే వాళ్ళే తింటారు. ఇక నా వీడియో కూడా అయిపోయింది. మరి మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.